ఈరోజు నల్లూరి రామరెడ్డి గారు, అదేవిధంగా మన డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి, వేదిక నుంచి పెద్దలందరికీ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే చాలా మంది మాట్లాడి ఎక్కువ సమయం తీసుకోండి. మీకు రెండు మాటలు చెప్తాను. మీరు నన్ను ఆశీర్వదించి 2009లో పెద్ద మెజారిటీతో ఎంపీగా గెలిపించారు నేను. కానీ గెలిపించిన తర్వాత నేను ఒకటే విషయం చెప్తున్నా, బాబు తీసుకెళ్ళండి. మీరు గెలిపించిన తర్వాత ఆనాటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష గురించి ఒకవైపు పిల్లలు చనిపోతుంటే కాంగ్రెస్ పార్టీని ఒప్పించి ఎదిరించి మెప్పించి పార్లమెంట్ లో సహచర కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి తెలంగాణ బిల్లు పెట్టించినాం మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలను. కేసీఆర్ ఏం చెప్తాడు, 2 ఎంపీలతో నేను తెచ్చినా అంటాడు కాంగ్రెస్ పార్టీని. 2 ఎంపీలు ఉండేప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము 12 మంది ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండే. మరి కేసీఆర్ అనుకుంటే తెలంగాణ వచ్చిందా, కాంగ్రెస్ పార్టీ అనుకుంటే తెలంగాణ వచ్చిందా? ఆయన ఉండేది గిట్ల బక్క గిట్ల ఊపుకుంటూ వస్తుంది. 200 పార్లమెంట్కి వచ్చిందో మేము 12 మంది ఎంపీలు, పొన్నం ప్రభాకర్, మధు యాస్కి, వివేక్, సుఖేందర్ రెడ్డి, బలరాం నాయక్ 12 మంది ఎంపీలు 5 ఏళ్లు కొట్లాడి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సొంత పార్టీ ఎంపీలను కూడా మనం పార్లమెంట్కి సస్పెండ్ చేసింది. అక్కడ గారు మేము భయపడలే. పార్లమెంటుని 100 రోజులు నడవలే. పార్లమెంట్ లో ఒప్పించి సోనియా గాంధీ కొట్లాడి తెలంగాణ బిల్లు పెట్టించే ఇక్కడ పిల్లలు చనిపోతున్నారని చెప్పి అటువంటి వ్యక్తులను చెప్తున్నా. రెండోసారి కూడా నాకు పెద్ద మెజారిటీ ఇచ్చింది నాకు. అదే విధంగా చెప్తున్న సోదరులారా, కేసీఆర్ మాటలు నమ్మి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తప్పితే ఆయనకు ఒక విశ్వాసం దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చేసిందా? నేను చెప్తున్నా, ఈ రోజు రేవంత్ రెడ్డి గెలుస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుస్తాడు, విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. మీరు ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసిన మధు యాస్కి గెలుస్తాడు, ప్రభాకర్ గెలుస్తాడు. మీరు కేటీఆర్ చెప్పిన, కేసీఆర్ చెప్పిన 16 అంటున్నా కదా, దమ్ముంటే గోరగి పార్లమెంట్ గెలిచి చూపి గెలిచాడే రెడీ అని చెప్పిన. దమ్ముంటే మీరు, మీ నాయన ముఖ్యమంత్రి, మీరే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, మీకు 100 మంది ఎమ్మెల్యేలు ఉండి, మీ ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, 1,000 కోట్ల రూపాయలు వచ్చింది కదా. మీరు భువనగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజల్ని, మా ఇబ్రాహీంపట్నం ప్రజల్ని, మా ఇబ్రాహీంపట్నం ఓటర్లని, మా తమ్ముళ్ళని నువ్వు 1,00,000 కోట్లు 1,000 కోట్లు ఇచ్చినా, 1,00,000 కోట్లు ఇచ్చినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడగొట్టు ఈ దేనికైనా రెడీ ఉంటుంది. 1,000 కోట్లు ఇస్తే ఈ కిసాన్ రెడ్డి ఎన్ని బియ్యం దోచుకున్నా మాకు తెలుసు. 10 తెలుసా? 2009లో అన్యాయంలో గెలిచిండు. 14లో మన జీవితంలో మన ఓడిపోయినా టికెట్ రాక 3వ తారీఖు మోసం చేసి గెలిచిండు. ఈ 10 నెలలు ఎంతమంది అయింది తెలుసా? కిషన్ రెడ్డి 100 కోట్లు 100 కోట్ల భూమి దోచుకుండు, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుండు. మరి అదే పైసలు ఖర్చు పెడదామని చూస్తుంది. ఇప్పుడు 2 నెలలు చెప్పు, వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ఇబ్రాహీంపట్నం దూరమేస్తే కాదు, మరి వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ జైలు వచ్చిన మెజారిటీ రావని చెప్తుంది. సందర్భంగా మీరందరూ 15 రోజులు ఇంకా 10 రోజులు ఉంది, 10 రోజులు రాత్రి కష్టపడి ఇక్కడ ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఎవరి గ్రామాల్లో వాళ్ళే ఉండాలి. 10 రోజులు రాత్రి కష్టపడి ఇంటింటికి ప్రచారం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించి బహుమానంలో వెళ్తామని చెప్పి తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అందరు చేయలేవద్దాను. కాంగ్రెస్